అయినను. ఎన్ని బాధలు ఉన్నా కానీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ, ఎన్ని ఇరుకులు ఉన్నా కానీ బ్రతుకునావా పగిలినా కడలి పారైనా అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. చనిపోయే స్థితిలో కొడుకు చనిపోతున్నాడు, చనిపోయే స్థితిలో చిత్తం ప్రభావం చూడండి ఎంత తగ్గించుకోవడం, ఎంత తగ్గించుకోవడం. తన కొడుకుని బలిపడం కోసం బలిపీఠం కట్టారు. ఆ బలి అనిపిస్తూ ఉంటే దూత యెహోవాతో మాట్లాడతారు, అబ్రహామా 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 అని పిలిచి చిత్త ప్రమాణం. అప్పుడు ఆయన ఆ చిన్న వారి మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కగాడప్పుడైన నీ కుమారుని నాకు నిరుగీయలేదు కనుక నీవు దేవునికి భయపడకూడదని ఇందులో నాకు కనబడుచున్నది. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భయపడకూడదు. నువ్వు దేవునికి భయపడవా అన్నాడు చోట బైబిల్లో. నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. ఎక్కడ చెప్పండి, నువ్వు దేవునికి భయపడవా? అబ్రహాము దేవునికి భయపడి, చిత్తం ప్రభు అంటే ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వడం కోసం కాలేదు కాబట్టి ఆ చిన్న వారిని చెయ్యి వేయమని చెప్పినప్పుడు మరి ఆ మాటకి మరి చూడండి, యెహోవా నీవు దేవునికి భయపడేవాడని ఇందువల్ల నాకు కనబడుతున్న. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటే భయం ఉండదండి. రాత్రి రమ్మంటే అంటున్నాడు ఆయన, ఇక వాళ్ళు రారు. 3 సార్లు పోయారు, ఇక వాళ్ళు రారు. వాళ్ళు దేవునికి భయపడలా. దేవుని భయం వాళ్ళలో లేదు, దేవుని భయం వాళ్ళలో లేదు. బియ్యం తింటున్నామా, డబ్బులు తింటున్నామా, బట్టలు వేసుకున్నామా, ఇదే రంది. కానీ దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఫస్ట్ నీ దేవునికి భయపడాలి. భయం ఉండాలంటే, భయం లేకపోతే భక్తి ఉండదు. ఫస్ట్ భయం ఉండాలి. దేవుడి సొమ్ము పెట్టుకోకూడదు, ఈ దేవుడి సొమ్ము వాడుకోకూడదు. ఇప్పుడు బియ్యం తెస్తున్నా, పక్కన కడుతున్నా, బియ్యం అయిపోయినా కానీ బియ్యం వండుకోకూడదు. ఈ దేవుడు బియ్యం అని చెప్పి భయం ఉండాలి. ఈ దేవుడు డబ్బులు, ఇవి దశప్రాణం డబ్బులు అయిపోయినా కానీ డబ్బు వాడుకోకూడదు. ఆయన డబ్బులు ఆయన కూర్చోాలని చెప్పి భయం ఉండాలి. అప్పుడు నీకు డబ్బు వచ్చింది, అప్పుడు నీకు బియ్యం వస్తుంది, అప్పుడు నీకు ఆహారం వచ్చింది, అప్పుడు నీకు వస్త్రాలు వస్తాయి. భయం లేకుండా దేవుడి సొమ్ము పడుతుంది తెరమనుకో, ఇక నీ పని వ్యవహారం అంతే, నీ వ్యవహారం అంతే. అబ్రహాము దేవునికి భయపడి తన స్వంత కుమారుడు, వృద్ధాప్యంలో జన్మించిన కుమారుడిని బలి ఇవ్వడం కోసం, బలి అర్పించడం కోసం వెనకాలి. కాబట్టి దేవుడు ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడుతున్నామా, నువ్వు దేవునికి భయపడి వాడు. చూసారు ఎంత సాక్ష్యం చెప్పాడు దేవుడు. దేవుడే సాక్ష్యం చెప్పాడు యోబు గురించి. దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఎవరు సాక్ష్యం చెప్పాడు? యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. ఎవరు చెప్తున్నా సాక్ష్యం? అది ఎస్ఐ చెప్తున్నాడు ఆ మాట సాతానుతో. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, అతని ప్రాణం తప్పని ఏదైనా చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అబ్రహాం గురించి, నీవు దేవునికి భయపడువాడు, నువ్వు దేవునికి భయపడువాడు. అంటే నువ్వు దేవునికి భయపడాలి ఫస్ట్. భయపడకపోతే ఏ పని కూడా చేయలేదు, కాబట్టి దేవుని మందిరంలో నాటబడ్డ మొక్క వలె పచ్చని సారం కలిగి మెదజల్లే బిడ్డగా ఉండాలి, అభివృద్ధి పొందే బిడ్డగా ఉండాలి, ప్రపంచ మొక్కలాగా వికసించాలి. అప్పుడు నీటి కాలువ నాటబడ్డ మొక్క వలె పచ్చని సారం కలిగి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి భయపడతావు కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇదొక కట్టె, ఈ కట్టెలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నేను కుప్పేసి దేవునికి బలిపీఠం కట్టి
అర్పిస్తున్నాం. కట్టెలు బాగా పడుతున్నాయి, ఇంకా కట్టెలు తీసుకొని చేస్తున్నా, ఇంకా కట్టెలు తీసుకొని చేస్తున్నా అంటే విశ్వాసం తీసుకొచ్చి పోగేసి ప్రార్థన మంటలు లేపుతున్నా, ప్రార్థన మంటలు లేపుతున్నా. ఇంకా విశ్వాసం వస్తున్నారు, ఇంకా విశ్వాసం వస్తున్నారు, ఇంకా విశ్వాసం వస్తున్నారు, బాగా మంటలు లేపిస్తున్నారు. ఈ కట్టె ఈ కట్టె ఏమన్నదంటే నేను ఈ గుంపులో ఉన్నాను, నాకు ఈ గుంపు అంటే ఇష్టం లేదు, ఈ మంటలో ఉన్నా అని చెప్పి పక్కకు పోయి ఇక్కడ ఉంది అంటే సరే ఈ కట్టెకి నిప్పుల్లో ఉంది కాబట్టి మండింది, మండుతూనే ఉంది. మంట వేసేవాళ్ళు లేడు కట్టెకి, మండినంతసేపు మంట ఆగిపోయింది, మండినంతసేపు మండి ఆగిపోయింది. మరి ఈ కట్టెని ఎవరు పట్టించాలి ఇప్పుడు? ఈ కట్టె మీద పక్కన ఉంది. ఈ కట్టె కట్టె పరిస్థితి ఏంటి? గుంపులో రాట్లే ఈ కట్టె, గుంపేమో బాగా తగులుతూ ఉంది. ప్రార్థన ద్వారా, అగ్ని ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన తగులుతూ ఉంది. కానీ కట్టె నేను పక్కకు పోయి ఉన్నా, నేను మండుతాను. స్వయంగా మండే శక్తి ఈ కట్టెకు ఉందా? లేదు. స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన యోధులతో కలిస్తే కట్ట మండుతుంది. దేవునికి పేరుగా ఉన్న దేని కూడా చేయదు, దేవునికి పేరుగా ఉన్న ఏం కూడా చేయదు. కాబట్టి దేవుడు దీంతో మాట్లాడుతున్నాడు. ఒంటరిగా ఉన్న తాడంట బాబు, ఒంటరిగా ఉన్న తాడంట తెలంగా తెగిపోతాడంట. ముబ్బేట తాడు త్వరగా తెగిపోతుంది. స్తోత్రం హల్లెలూయా. ప్రభు దీంతో మాట్లాడు. సంఘంలో ఉండాలి, ఎప్పుడు సంఘంలో మండబడాలి, సంఘంలో కట్టబడాలి, సంఘంలో వెలిగించబడాలి. ఎప్పుడు ప్రార్థన చేత అగ్ని వేయబడి, కుటుంబం వేయబడి దేవుని రక్షణకి నిగ్రహించి మగ్రహించి ఇంపైన శ్వాసలుగా ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. ఆ శ్వాస లేకపోతే నీ బతుకులేంటండి? దురాత్మ శోధించింది. ఆ కట్ట ఆగిపోయినాక అంత తెచ్చి అదరాత్మ ఏం ప్రార్థన పట్టుకోరాదు, నడుపుగా ఉంది. ఇప్పుడు ప్రార్థన పెడితే నడుపు ఎప్పుడుందో నడుపు ఎప్పుడుండదు, వస్తూనే ఉంటాం. పడుకో బలేదాన్ని పండబెట్టాక లేకపోయింది. ఏది లేచింది కాదు, అప్పుడే తెలుపువా తెల్లారిందని చెప్పి 200 మంది పండబెట్టింది. జనం మొత్తం పాలు బాగుంటుంది, పాలు ఉండవు, పాలకలు ఇంకా బాగుంది, అందరు పాలు పెరిగా సరుకులు ఉండవు, ఏమో కొట్లు పూజేస్తాను నీ పరిస్థితి. కాబట్టి నువ్వు సంఘ జీవం అంటే సంఘంలో కలిసి జీవించాలి. సంఘం కలిగిన అవసరాలు నీకు ఉంటాయి. పాలు కానీ, కూరగాయలు కానీ, సరుకులు కానీ ఎలాగైతే నువ్వు తెచ్చుకుంటావో, ప్రార్థనా సంఘంలో కూడా వాక్యాన్ని, ప్రార్థనని, మరి ఆ యొక్క బలిపీఠాన్ని అంటే అగ్ని యొక్క అభిషేకాన్ని పొందుకో. స్తోత్రం హల్లెలూయా. అగ్ని అభిషేకం కావాలి. ఆ అగ్ని అభిషేకమే యేసయ్య. అంటే యేసయ్య ఆయన దాసుల ద్వారా ఉండి మాట్లాడతారు. నేను మాట్లాడే మాట కాదు, నేను మాట్లాడితే ఏం మాట్లాడతా విషయం మాట్లాడతా. అమ్మ బాగుంటారా, నీ ఇల్లు నిందా, గేదె నిందా, లేదా నిద్ర పెట్టింది, చుట్టుముక్కలు తెలుసు. ఎంతసేపు మాట్లాడతా చెప్పండి, ఎంతసేపు మాట్లాడతా? కాబట్టి ఎప్పుడు కూడా వాక్యము జీవవాక్యం ఇది. వాక్యము నీరు వంటిది, ప్రవహిస్తూ ఉంటుంది. వాక్యం పరిశుద్ధమైంది, హృదయాల్లో చొచ్చుకొని పోయింది. వాక్యం జీవితాన్ని మారుతుంది, గద్దించుద్ది, బుద్ధి చెప్పుద్ది, గద్దెత్తుద్ది, ఆశీర్వదించుద్ది, అభివృద్ధి చేస్తుంది. కాబట్టి వాక్యాన్ని నమ్ముకుని మనం జీవించాలి. స్తోత్రం హల్లెలూయా. అబ్రహాము దేవుడిని నమ్మిన విధంగా, అబ్రహాము దేవుడిని నమ్మిన విధంగా అది అతనికి నీతిగా ఎంచబడుతుంది, అది అతనికి నీతిగా ఎంచబడుతుంది. కాబట్టి ఇక్కడ అబ్రహాము దేవుడికి భయపడ్డాడు. కాబట్టి అబ్రహాము అబ్రహాము ఎప్పుడైతే వచ్చి ధ్యానం చేశావు, దేవుడికి భయపడ్డావు. కాబట్టి నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకయ్యా నిరంజీవైన కనుక నీవు దేవునికి భయపడవాడని ఇందువల్ల నాకు కనబడుతుందను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పగలో కొమ్మలు దొరుకుతున్న ఒక పొట్టేలు కట్టుకుని కనబడను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకుని తన కుమారుడికి మారుగా పెట్టి మహనబలిగా అర్పించను. స్తోత్రం హల్లెలూయా. పొదల్లో తెల్లటి బలిపిల్ల కొమ్ములు తిప్పుకొని అంటున్నాడు. దేవుడు చూపించాడు, తెచ్చి నువ్వు దాన్ని బలి అర్పించు, నీ కుమారుడు తీయమన్నప్పుడు కుమారుడు మారుగా యేసయ్య అనే బలిపిల్లను తీసుకొచ్చి ఆ కట్ల మీద పెట్టి వదిలించాడు. స్తోత్రం హల్లెలూయా. అప్పుడు యెహోవా ఈరే, యెహోవాయే చూసుకుంది, యెహోవాయే చూసుకుంది.
మరి కాబట్టి ఆ ప్లేస్ యెహోవా పేరు పెట్టాడు. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకుని నేటి వరకు చెప్పబడను. యెహోవా రెండవ మాట మొదలుకోండి అబ్రహాము చూసిట్టాను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశ్రయించి ఆకాశ నక్షత్రాలను సముద్ర తీరమున ఇసుకలను నీ సంతానము నిత్యంగా విస్తరింపజేయమని నీ సంతతి వారు తమ శత్రువుల గనిని స్వాధీనపరుచుకుందని మరియు నీవు నా మాట విన్నందున భూలోకములోని ధర్మములన్నిటిని నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. స్తోత్రం హల్లెలూయా. మంచి ఆశీర్వాదం చేశారు. కుమారుడు బలిగా సిద్ధపడితే దేవుడు అంట మళ్ళా ప్రత్యక్షమై ఆయన యొక్క ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాలుగా సముద్రం నిష్లాగా నీ సంతానం నిష్ఠగా చేస్తాను, నీ శత్రువులకు గమని స్వాధీనపరుచుకుంటావు, నీవు నా మాట విన్నందున భూలోకములోని దమ్ముల నీవు నీ సంతానం వల్ల ఆశీర్వదించబడు. స్తోత్రం హల్లెలూయా. భూలోకంలో 196 దేశాల మొత్తం కూడా చిన్న దేశం ఇస్రాయేల్ దేశం భయపడుతుంది అంటారు. ఏం బాగుందో ఏముందో అన్నాడు. బయట మామూలు కాదు అసలు. అమెరికా వాడు భయపడతాడు, లండన్ వాడు భయపడతాడు, రష్యా వాడు భయపడతాడు. దేశం ఏమో చిన్న దేశం. ఎవరిచ్చిన దేశం అది? అబ్రహాము ఇచ్చిన దేశం అది. దేవుడు ఆశించిన దేశం అది. దేశం చిన్న దేశమే. కృష్ణా జిల్లా ఉంది, చుట్టూ కట్ చేశాడు, అగ్ని కట్ చేశాడు. ఎవడు బాంబు వేసినా కానీ వాళ్ళకే పట్ల అటువంటి టెక్నాలజీ ఉన్నారు. అదే ఏమన్నా చూసారా, జనములన్నీ నీ సంతానం వల్ల ఆశ్రయించబడను, నా తోటకు ప్రమాణం చేస్తున్నామని యెహోవా సెలవిచ్చాడని. తరువాత అబ్రహాము తన పనివాడిగా తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బయర్షెబాకు వెళ్ళి అబ్రహాము బయర్షెబాలో నివసించారు. స్తోత్రం హల్లెలూయా. అబ్రహాము ఇక్కడ ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు? మూడో తల్లి చెప్పు, ఏంటంటే చెప్పు, ఏంటంటే చెప్పు. మోరియా పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు. ఆ పర్వతం దగ్గర వచ్చి ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువులను ఆశీర్వదిస్తాడు. ఒకటి లెక్కేసుకోండి. ఒకటి, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువులనే ఆశీర్వదిస్తాడు. రెండు, నీ సంతతి వారు తమ శత్రువులని స్వాధీనపరుచుకుంటారు. స్తోత్రం హల్లెలూయా. అంటే ఈ దేశాన్ని మీరు స్వాతంత్రించుకుంటారు, ఈ దేశం మీద అయిపోతుంది, ఆక్రమించుకుంటారు, స్వాధీనం చేసుకుంటారు. దేశాన్ని ఇచ్చాడు, ఆ దేశాన్ని ఇచ్చాడు, సంతానం ఇచ్చాడు, దేశం ఇచ్చాడు. రెండవది. మూడవది, నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడిన. స్తోత్రం హల్లెలూయా. భూలోకంలో జనములందరూ నీ సంతానం వలన ఆశీర్వదించబడు. స్తోత్రం హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో ఉన్న యూదులందరూ కూడా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు తప్పించి ఆ దేశస్తులు కాదు. ప్రపంచ దేశం కలవానికి ఎవరంటే యూదులు, ఇశ్రాయేల్ దేశం. వాళ్ళ బుర్ర మామూలు బుర్ర కాదు. కరోనా రోగం వచ్చింది, కరోనా రోగానికి దేశాలు మొత్తం కష్టపడుతున్నాయి. అన్ని దేశాల కంటే ముందుగానే వాళ్ళు కరోనాకు ముందు కనిపెట్టారు. స్తోత్రం హల్లెలూయా. కనిపెట్టి మన దగ్గర కొనుక్కోమన్నారు. అన్ని దేశాల కంటే ముందుగానే బాంబులు కనిపెట్టారు, ఇస్రాయేల్ కనిపెట్టారు, క్షుభలు కనిపెట్టారు, కొనుక్కోమన్నారు. అంటే నీ సంతానము నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడు. స్తోత్రం హల్లెలూయా. అంటే వాళ్ళ పక్షాన చేరితేనే మనం యుద్ధం చేస్తాం కానీ ఆశీర్వదించబడతాం, కానీ మీరే పక్షాన చేరితే ఆశీర్వాదం రాదు. మోడీ ప్రధానమంత్రి ఏంటంటే, మోడీ ప్రధానమంత్రి అయితే మన దేశంలో యూత్ ఉన్నాడు. వాడి పేరు మోషే, వాడి పేరు మోషే. వాడు గుజరాత్లో ఉన్నాడు, గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాడు. గుజరాత్ రాష్ట్రంలో ఉంటే ఈయన మోడీ గారు ఇస్రాయేల్ దేశం పోతాడు. ఇస్రాయేల్ దేశం పోత గిఫ్ట్ తీసుకోవాలి. బెంజమిన్ నెతన్యాహుకి ప్రధానమంత్రికి గిఫ్ట్ తీసుకోవాలి. గిఫ్ట్ తీసుకోవాలంటే ఏం చేసుకోవాలబ్బా అని ఆలోచించాడు. ఆలోచిస్తే అక్కడ వచ్చి మన దేశంలో నీళ్ళు వచ్చి, అయ్యా నువ్వేమవుతుంది గిఫ్ట్, మోసే ఈ అబ్బాయి
ఈ అబ్బాయిని తీసుకుపోయి వాళ్ళకి అదే పెద్ద గిఫ్ట్. స్తోత్రం హల్లెలూయా. ఆ మోషేని తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చిందండి. వాళ్ళు సంతోషపడ్డారు. మీ దేశంలో మా మోషేని తీసుకొచ్చి మా ఇల్లుని తీసుకొచ్చి మాకు ఇచ్చామని చెప్పి ఆయన సంతోషపడ్డారు. అంటే దేశ విదేశాల్లో ఉన్న యూదులందరూ కూడా మంచి టెక్నాలజీ కలిగిన వారు, మంచి ఆలోచన కలిగిన వారు. అప్పుడు అంటే ఇశ్రాయేలు దేశం అనేది, చదువు ఆ మాట ఒకసారి. నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నీవు నా మాట వినడంతన భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడు. స్తోత్రం హల్లెలూయా. 3 వాగ్దానాలు ఇచ్చారండి. అబ్రహాము బలిపీఠం కట్టాడు. ఎన్నో బలిపీఠది? 4వ బలిపీఠం. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? 3 ఇచ్చాడు. 1, ఆయన సంతానాన్ని ఆకాశ నక్షత్రాలలాగా ఇసుక రేణువులాగా. 2 ఈ దేశం మొత్తం కూడా నువ్వు స్వతంత్రించుకుంటావు. 3 భూలోకంలో జన్మ నీవు నీ సంతానం వలన ఆశీర్వదించబడు. స్తోత్రం హల్లెలూయా. 140 కోట్ల మంది జనాభా ఎక్కడున్నారు? భారతదేశంలో. 140 కోట్ల మంది జనాభా 6 కోట్ల మంది జనాభా కాడికి పోయి మీ మిసైల్ అమ్మండి, మీ తుపాకు అమ్మండి, మీ మిసైలు, మీ తుపాకులు, మీ బాంబులు అమ్మండి అని చెప్పి బతినాడు అనుకుంటున్నాం. మనకు కాడికి పోయి ఇస్రాయల్ చేసింది. ఇస్రాయల్ చేసింది అంటే అంత పాదరసాలు వాడు. దేవుడు మీ సంతానం మొత్తం కూడా ఇశ్రాయేలు దేశ సంతానంగా దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎన్టీ రామారావు గారి పార్టీలో ఉన్నాను అనుకోండి, సుమారు అనుకోండి. ఎన్టీ రామారావు అయిపోతానండి. ఇప్పుడు మనందరూ ప్రార్థన చేస్తున్నాం, యూదులు అయిపోతామా? తప్పుడు ఆలోచన చేయకూడదు. మన దేశ సంస్కృతి మనదే, వాళ్ళ దేశ సంస్కృతి వాళ్ళది. కుల వృత్తిని మరువగరా గువ్వల చెన్న లోకస్వామి. ఎంత ఎత్తుదిగినా కానీ వెంకటరామయ్య కొడుకు కూతురు అంటారే కానీ అబ్రహాం కొడుకు అంటారండి. అది మర్చిపోకూడదు. మన దేశం మందే, మన సంస్కృతి మందే. దేవుడు ఆయనకు దేవుడు కాబట్టి ఆరాధిస్తున్నాం. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఎంత ఎత్తుదిగిన మాతృభూమిని, తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు. నా వాక్యాన్ని ముగిస్తాను. మరి అబ్రహాం గారు 4 బలిపీఠాలు కట్టాడు. ఈ 4 బలిపీఠాలు 2 మోరే దగ్గర ఉన్న సిద్ధవృక్షాన్ని కట్టాడు షార్ట్ కట్. ఒకటేమో మరి మోరియా పర్వతం మీద కట్టెలు పేర్చి తెల్లవాడి బలి అర్పించాడు. ఇంకొకటేమో ఆదికి బేతుల మధ్యలో కట్టాడు. నీవు కూడా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభునితో మాట్లాడుతున్నావు. బలిపీఠం కట్టడం నేర్చుకో. బల్ల తీసుకుంటున్నావు కాబట్టి. హల్లెలూయా. బలిపీఠం కట్టడం నేర్చుకో. బల్ల తీసుకుంటున్నావు కాబట్టి. బలిపీఠం లేకపోతే బల్ల తీసుకోవడం అనవసరం. బలిపీఠం లేకపోతే బల్ల తీసుకోవడం అనవసరం. ఒక్కసారి ఆలోచించు. అబ్రహాం గారు ధీరుడు కాదు, శూరుడు కాదు. ఆడ అభేద్యంలో హాయి మధ్యలో ఒక గుడారం వేసి కట్టెలు పేర్చి ఆడ పెట్టి బలి అర్పించకూడదండి. అర్పించకూడదు. మోరియా పర్వతం ఎందుకు పోయాడు? మోరియా పర్వతంగా దేవుడు చూపించాడు కాబట్టి. నేను మొప్పాల్లో చర్చి కట్టుకో, చంద్రపాటులో వాళ్ళు అనంతరం ఆ కట్టుకో చర్చి అని సరే గారు చెప్పిండు. నేను కట్టుకోవాలి బలిపేట. దేవుడు నాకు ఇక్కడ చూపించారు, ఇక్కడే కడతాను. స్తోత్రం హల్లెలూయా. దేవుడు మనకి ఎవరైతే శ్రద్ధగా ఆలకించి మనకు లోబడతారో వారు దీవించబడతారు. అప్పుడేలా మరి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకో. నీ గుడి చేసి పైకెత్తి ప్రార్థన చేస్తాను. ప్రభా నీ మాటకు లోబడి నాయన నేను బలిపీఠాలు కడతాను నాయన. అయా అబ్రహాం నీ మాటకు లోబడి మోరియా పర్వతం తయారు చేసి తన కుమారుడు ప్రభా బలిపీఠం కోసం సిద్ధపడ్డాడు ప్రభా.
నువ్వు దేవుడికి భయపడవాడు కాబట్టి నేను ఆశీర్వదిస్తానని చెప్పి ఆయన సంతాన ప్రభావ మీరు ఆకాశ నక్షత్రాల దాకా ఇసుక రెండులకు విస్తరింపజేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చున్నారు. ఆ దేశాన్ని సంతృప్తిపరచమని చెప్పి వాగ్దానం ఇచ్చున్నారు. అలాగే ప్రభావ భూలోకంలో జనం మొత్తం కూడా నీకు లోబడతానని చెప్పి వాగ్దానం ఇచ్చావు ప్రభావ. మాకు ప్రభావ మీకు బలిపితల గ్రంథండి మీ ఆశీర్వాదాలు దయచేయమని, మా అప్పుల నుంచి, అనారోగ్యాల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, కుటుంబ సమస్యల నుంచి అలా విడిపించమని, సమాధానం దయచేయమని, సొంతపరచమని, సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. మరి ఒక పాట పాడుతుండగా మనకు సమర్పించుకున్నాం. ఆ తర్వాత సాక్ష్యాలు చెబుతారు కానీ ముగి ప్రార్థన ఇస్తున్నాను.